హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ అనుజనగమ. వెల్కమ్ టు అనుజనగమ కుక్ అండ్ క్రేవ్ ఫుడ్ ఛానల్. నేను ఈరోజు కారపూసలు చేస్తున్నా. నేను కారపూసలకి పిండి ఎట్లా ఆడించిన అంటే 2 kgs బియ్యంకి 1 kg శనగపప్పు వేసిన, ఇందులో కొంచెం మినపప్పు వేసిన, కొంచెం పుట్నాల పప్పు, కొన్ని ధనియాలు వేసి పిండి పట్టించిన మెత్తగా. పిండి పట్టించిన తర్వాత మనం జల్లించుకున్న, కొంచెం వేస్ట్ అనేది వస్తుంది చూడండి. ఇది స్మూత్గా జల్లించుకున్న పిండి. దీనికి నేను జీలకర్ర ఎల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకున్నా, రోట్లో నూరిన ఈ పేస్ట్. దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళతోని పిండి కలుపుకున్నాం. అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి కారపూసలు. పిండి కలిపిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ పిండికి 1 స్పూన్ జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నా, రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నా, కొంచెంగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసి పిండి మంచిగా కలుపుకోవాలి మెత్తగా. ఇప్పుడు నేను మన టేస్ట్కి తగ్గట్టుగా కారపొడి వేస్తున్నా. కారపొడి చూసి వేసుకోండి, ఎందుకంటే తెలంగాణలో అంటే ముఖ్యంగా మనం కారపూసల్ని ఛాయ్లో వేసుకొని తింటాం కాబట్టి కారం తక్కువనే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్న కారపొడి. దీన్ని ఇప్పుడు మంచిగా ఫైన్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. వాటర్ పోసి కలుపుతాను. కలపడం అయిపోయినాక చూపిస్తాను. పిండి కలుపుడు అయిపోయింది చూడండి. ఇంత సాఫ్ట్గా ఉండాలి కారపూసల పిండి అంటే. ఈ పిండి కలుపుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద కంచుడు ఎక్కించుకొని నూనె పోసుకొని కారపూసలు పోసేటప్పుడు చూపిస్తాను. కంచుట్లో నూనె అయితే పోసుకున్నా, వేడెక్కుతుంది. ఇక కారపూసల పావు నేనైతే ఇంత సైజు పోల్చి తీసుకున్నా. కొంచెంగా కారపూసల పిండి తీసి కారపూసల పావులో పెట్టుకుంటున్నా. ఇప్పుడు కారపూసలు వేసుకుంటున్నా. కొంచెం గాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ వేసుకోవాలి. స్లోగా టర్న్ చేసుకుంటే ఇంకో వైపు కూడా మంచిగా కావాలి. అది కాలిపోయింది చూడండి. ఈ కలర్లోకి టర్న్ కావాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక జల్లిగంటలోకి డ్రైన్ చేసుకున్నాము. ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కిందికి వెళ్ళిపోతుంది. కాసేపు అయిన తర్వాత ఇట్లా తట్టలోకి షిఫ్ట్ చేసుకోవాలి. మిగతా పిండి కూడా చేసుకోవాలి. అంతే, కారపూసలు రెడీ.